లేక లేక వస్తే ఇది మామిడికి వెళ్ళలేదు నక్షత్రాలా వీటి చూసిన వెంటనే పని చేయాలి అడ్రస్ లేకుండా పారిపోవాలి అర్థం కావట్లేరు నాయన. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఉదయాన్నే లేవగానే ముందు మా అమ్మకి అయితే టాటా చెప్పిన, ఎందుకంటే నేనైతే పనికి వెళ్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటికాడ చెప్పిన, బాబు కూడా జాగ్రత్త చెప్పిన, ఎండలకి చాలా జాగ్రత్త బయట బాగా అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాను అనమాట. దాని గురించి పక్కన పెడితే అది కూడా కనిపిస్తుంది కదా, అదే తోట అనమాట. ఆ తోట కాడికి మనం వెళ్ళిపోయారు, నేను ఒకటే నిలిచిపోయినా. లాస్ట్ ఈ టవల్ వల్ల లేట్ అయిపోయింది. ఈ టవల్ గా నెత్తుకుపోకపోతే నాకైతే పుష్పాలాగైతే వాసిపోతుంది చెయ్యి అంతా. ఎవరుగా చెప్పుకోవాలంటే మా ఇంటికాడ మా ఎమ్మిని మా ఓడిని వదిలేసిపోవాలంటే అంటే చాలా బాధగా ఉంది. వీళ్ళ ఇంటికాడ ఎలా ఉండబోతారో ఏమో ఎండగానే బాధగా ఉంది. కానీ పోతేనే మనకు ఒక పూట గడసది, గడవకపోతే ఇంట్లో ఇబ్బంది అయిపోద్ది అనమాట. అందువల్ల మాలాంటి వాళ్ళకి ఒక పనికి పోతేనే ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేదంటే ఇబ్బంది అయిపోద్ది. అలా అనుకుంటే తోటకడికి వచ్చేసా. వచ్చిన తర్వాత మనం పోయి కోతకు వస్తాను అనుకుంటే అందరూ బయట కూర్చోవారు. లాస్ట్ కి పదం మాట అనుకుంటే చూస్తే లాస్ట్ కి ఆయన గేట్లు తీసి గేట్లు తీసిన తర్వాత లోపలికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అడిగి అనిపించింది నాకైతే, ఇదేంటారు నాయన కాయలు దించేస్తున్నారు, దుమ్ముగా దించేస్తున్నారు నాయన అనుకున్నా. తోటలో కోత కొయ్యాలా లేదంటే దీనికి దొల్లాడాలి నాకు అర్థం కాల. మనోడైతే ముందుగా డైరీ ఎరిగేస్తున్నాడు. ఏంది నాయన కాయలు అయితే భయంకరంగా ఉన్నాయి కానీ దీంట్లో ఎన్ని బాక్సులు కోయాలి ఏమో, మధ్యం దాకా చెప్పారు, మధ్యం దాకా ఉంటుంది పని, సాయం దాకా ఉంటుంది అన్నింటికి మాట్లాడుతున్నాడు. కానీ చెక్కలు ఇచ్చుకొని పాండ్రు నాయన ముందు అంటున్నాడు. ఆయనైతే ఉండిన స్వామి ముందు మీ వాంటర్ ఫోన్ చేసి కనుక్కొని ఇంత కోత ఉందా లేదనుకుంటే వచ్చింది ఇప్పుడే అయితే అప్పుడే అపశకనాలు మాటలా. సరే ఉండరా మీ బాధ ఎందుకనేసి వాంటర్కి అయితే ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే వాంటర్ ఒకే ఒక బాంబు వేసినాడు. ఏందిరా బాంబు అంటే ఆపేంట్రా స్వామి అన్నట్టుగా అనిపించింది. నాకైతే అనిపించింది బయట వచ్చి చూస్తే సీసీ కెమెరా నన్ను చూసి నవ్వుతా ఉంది. నాకైతే బల్లె కోపం వచ్చింది. ఎందుకు దీంతో గొడవ అనేసి ఆ లాస్ట్ కి చెట్టు దగ్గరకు వస్తే చెట్టు అయితే నా చూసి నవ్వుతా ఉంది. ఈ రోజు కోత ఆగిపోయింది, నేను చేస్తావు అన్నట్టు నవ్వుతా ఉంది. ఇంకొకసారి వస్తా అప్పుడు నేను కథ చేస్తా అనుకుంటున్నా. మన వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాధ అయిపోయింది. ఏంద్ర నాయన ఏదో కోతకు వస్తే ఒక నుంచి డబ్బులు వస్తాయి అనుకుంటే ఆ డబ్బులు కూడా రాకుండా అయిపోయినా. లాస్ట్ కి అట్టే మాట్లాడుకుని ఇంటికి అయితే బయలుదేరేస్తున్నా. మా ఓడి ఏం చేస్తున్నాడు, మా అమ్మ ఏం చేస్తుందో, లాస్ట్ డబ్బులు లేకుండా ఇంటికి పోతున్నా. ఈ రోజు చాలా అంటే చాలా బాధ ఉంది అన్నట్టుగా బాధపడతా పోతున్నా. అలాంటి వాళ్ళకి పని కానీ వచ్చి ఆగిపోతే చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేసింది. నచ్చితే వీడికి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.